హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ మై టు ఛానల్. ఐ యామ్ కరుణా సిద్ధోజు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ, ఇవాళ ఫ్రైడే కదా, అమ్మవారికి పాయసం చేస్తున్నాను. సేమియా పాయసం చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూడండి. ఈ ఒక స్టవ్ మీద సేమియా బాంబేను వేపడానికి గిన్నె పెట్టి నెయ్యి వేసాను. ఇంకో స్టవ్ పైన పక్కన జీడిపప్పు, బాదం, కిస్మిస్ అన్నీ వేయించుకున్నాను. ఇప్పుడు మనము సేమియాలని దూరగా రెడ్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. నేతిలో వేయించుకోవాలి. నేతిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమియా పాయసం. ఇలా కలుపుతూనే ఉండాలి. అలా అయితేనే కరెక్ట్ వేగుతుంది. లేకపోతే ఒకవైపు మాడినట్టు అవ్వడము, ఒకవైపు రెడ్డిష్ రావడము, అలాగే వేగకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము ఇలాగే వేయించుతూ ఉండాలి. సేమియా వేగింది. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వేగాలి. బ్రౌన్గా వేగిన తర్వాత ఇది 1 కప్పు సేమియా తీసుకుంటే పాలు ఒక 1/2 లీటర్ పోసి 1/2 లీటర్ పాలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి. పాలు మరుగుతుంటే 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సేమియా కూడా అందులో యాడ్ చేయాలి. తర్వాత ఒక 5-6 ఇలాచీలు పొడి చేసి ఇందులో వేసేయాలి. పొడి చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కంటే వెంటనే చేసుకొని వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే మనం ఇంతకుముందు నెయ్యిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేయాలి. ఇక్కడే నిలబడి చూడాలి. లేకపోతే స్టవ్ చాలా సిమ్ములో పెట్టి చేయాలి. స్టవ్ ఫుల్గా పెట్టామనుకో పాయసం అంతా పొంగిపోతుంది. సేమియా పాయసం రెడీ అయిపోయింది. చూడండి, ఇలా లూజుగా ఉండాలి. మరి దగ్గరికి వస్తే ముద్దగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే సేమియా బాగా ఉడకకముందే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. లేకపోతే చాలా దగ్గరికి అయిపోతుంది. అలాగే మనం నేతిలో వేయించాం కదా, నేతిలో ఎంత బాగా ఎర్రగా వచ్చే వరకు వేయిస్తామో అప్పుడు ఇవి విడివిడిగా అవుతూ ఉంటాయి సేమియాలు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే మీరు ఇలాగే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.